హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే ట్రిప్ గురించి. అంటే నేను మా ఫ్రెండ్స్ కలిసి ఒక ట్రిప్కి వెళ్ళాం. వీ ప్లాన్డ్ 3 years నుంచి ప్లాన్ చేసుకున్నాం. దట్ ఈస్ ఫర్ హొస్పేట్. సో ఫైనల్గా టికెట్ తీసేసుకొని మా కాలేజ్కి టాటా చెప్పేసి ట్రిప్కి వెళ్ళాం డ్యామ్ చూడడానికి. హొస్పేట్ డ్యామ్, ఇట్ ఈస్ అ వెరీ ఫేమస్, చాలా ఫేమస్ డ్యామ్ అది, టీబీ డ్యామ్. అండ్ హొస్పేట్ అనేది ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అ హిస్టారికల్ ప్లేస్. అది హిస్టారికల్ ప్లేస్గా పిలుస్తారు హొస్పేట్. కంప్లీట్ హొస్పేట్గా జేఎస్డబ్ల్యూ కానీ తోరంగల్ కానీ ఇవన్నీ హిస్టారికల్ ప్లేస్ అని పిలుస్తారు. హిస్టారికల్ ప్లేసెస్ అక్కడంతా ఉండేది. అండ్ అక్కడ హొస్పేట్ డ్యామ్కి వచ్చేసాం. ముందు టిఫిన్, తర్వాత ఏదైనా. సో అలా టిఫిన్ చేసేసుకొని we went to టీబీ డ్యామ్. సో అక్కడ ఉంది వెల్కమ్ టు టీబీ డ్యామ్ అని. సో అలా వెళ్ళి టికెట్స్ తీసేసుకొని పర్ పర్సన్ 10 rupees ఎంట్రీ టికెట్. సో టికెట్ తీసుకొని అలా లోపలికి వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళకి టికెట్స్ ఇవ్వాలి. నాకు తెలియకుండా అలానే వెళ్ళిపోయినా. సో టికెట్స్ ఇచ్చి అండ్ దే చెక్ ద బ్యాగ్స్ ఇచ్చేసి లోపలికి ఎంటర్ అయిపోయాం. ఆ రోజు వెదర్ అయితే చాలా 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 బాగుంది. ఇట్ వాజ్ ప్లెజెంట్ యాక్చువల్లీ. సీజన్ బాగుంది కాబట్టి కరెక్ట్ టైంకి వెళ్ళాం. అండ్ ఇది మా మినీ గ్యాంగ్. ఇందులో ఒక మా ఫ్రెండ్ మిస్ అయ్యేది, కానీ తను లాస్ట్కి ఏడ్చి అది యుద్ధాలు చేసి ఫైనల్గా మేము అందరం ట్రిప్కి వచ్చాము. సో ఈ డ్యామ్ని చూడాలంటే వీ నీడ్ టు గో ఫర్ వ్యూ పాయింట్ అనమాట. అది వైకుంఠ వేలో వెళ్ళాలి. సో అలా జోక్స్ వేస్తూ వీళ్ళ గురించి మాట్లాడుతూ అలా వెళ్తూ ఉన్నాం. అక్కడక్కడ ఫొటోస్ తీసుకుంటూ, అక్కడక్కడ కొంచెం తింటూ, కొంచెం నవ్వుకుంటూ, వాళ్ళని ముందు చూస్తుంటూ వీ ఎంజాయ్డ్ ద ట్రిప్. అండ్ చాలా గేమ్స్ ఉన్నాయి, బట్ గేమ్స్ చాలా క్లోజ్ చేశారు యాక్చువల్లీ. సో ఎక్కువ ఆడలేకపోయాము. ఆఫ్టర్ 6 అన్నారు కాబట్టి వింటున్నాం. హాయ్ చెప్పు, బాగుందా మాతో? మళ్ళీ వస్తావా ఇంకోసారి? యా, ఇంగ్లీష్ మీడియం అమ్మా, బీపీఎస్సీ ఆ మాత్రం ఉంటుంది. ఇది వచ్చేసి ఆఫ్టర్ గోయింగ్ హాఫ్ వే. ఈరోజు దానికి మంచి ఫుడ్ అంటే అది బాగానే ఉంది ఐడియా, బట్ ఇంకా సరిపోతుందంట. నీళ్ళు అంటే అది వాటర్ కాదంట, నీళ్ళంట. అది మాకు తెలియదు యాక్చువల్లీ. హొస్పేట్లో డ్యామ్ చాలా ఫేమస్. చాలా విజిటర్స్ వస్తుంటారు. నేను చెప్పినట్టే అదొక హిస్టారికల్ ప్లేస్. చాలామంది విజిట్ చేస్తారు. అండ్ ఇలాంటి సీజన్స్లోనే ఎక్కువగా ఇలాంటి డ్యామ్స్ కానీ ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ కానీ విజిట్ చేస్తారు. అండ్ కర్ణాటకలో హొస్పేట్ కాకుండా ఇంకా చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. బట్ మేము ప్లాన్ చేసుకునే దానికి దిస్ ఈస్ ద ఫస్ట్ టైం వీఆర్ గోయింగ్, విచ్ వాజ్ అంటే ప్లాన్ అంటే పర్ఫెక్ట్ ప్లాన్ చేయలేదు. ఇంకా మేము మార్నింగ్ వరకు డౌట్లోనే ఉన్నాం, వెళ్తామా లేదా, ఎవరైనా క్యాన్సిల్ చేస్తారేమో, ఎవరైనా రారేమో. ఇక్కడ లాస్ట్ మినిట్ వరకు టెన్షనే ఉండే మాకు. బస్సు ఎంటర్ అయ్యే వరకు మాకు టెన్షనే ఉండే, వస్తారో కదా. బట్ వెన్ వీఆర్ ఇన్ టు ద బస్ ఎందరో వచ్చారో అప్పుడు వీ గాట్ క్లియర్. సో యాక్చువల్లీ వ్యూ పాయింట్కి వెళ్దాం అనుకున్నాం, కానీ తను రానండి, దానికి ఎక్కడానికి అవ్వదంట.
సో అందుకని బస్లో వెళ్తాం. యాక్చువల్లీ బస్సెస్ కూడా ఉన్నాయి అక్కడ. దిల్ క్యారీ అప్, మనం పిక్ చేసుకొని వ్యూ పాయింట్ చూపించి వచ్చేస్తాం. మేము అందరూ రెడీ ఉంటే తను మాత్రం రెడీ లేదు రావడానికి. సో అలా కొన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ మా జోక్స్ మేము వేస్తూ వెళ్తున్నాం. ఓకే 2,000 years later. సో అలా ఒక 2000 years తర్వాత వ్యూ పాయింట్కి రీచ్ అయ్యాం. యాక్చువల్లీ ఫీజు అనేది వచ్చిన తర్వాత ఇవ్వాల, అంటే టికెట్ అనేది. బట్ ఆల్రెడీ ఇచ్చేసాము, ఆల్రెడీ పే చేసేసాం. సో దానికే మాట్లాడుతున్నాం. అండ్ ఆ డ్రైవర్ ఏమో వేరే వాళ్ళ దగ్గర రండి, సో 20 minutes టైం అన్నాడు. బట్ 20 minutes టైం మాకు ఇవ్వలేదు, జస్ట్ 10 minutes టైం ఇచ్చాడు అంతే. సో వీఆర్ అట్ వ్యూ పాయింట్. సో ఇది డ్యామ్, చాలా పెద్దగా ఉంది, ఇంకా చూస్తుంటే కనిపిస్తూనే ఉంటుంది. చాలా పెద్ద డ్యామ్. జస్ట్ 2 gates మాత్రమే ఓపెన్ చేశారు. యాక్చువల్లీ 22 gates ఓపెన్ చేయాలి, ఓన్లీ 2 gates ఓపెన్ చేశారు. సో దిస్ ఈస్ ద వ్యూ పాయింట్ అనమాట. సో అలా చూసుకొని కిందకు వచ్చేసాం. మళ్ళీ రిటర్న్ అయిపోయాం బస్కి. మళ్ళీ బస్ మనకి కిందకి డ్రాప్ చేస్తుంది. సో ఏమంటున్నా అంటే తినేసి వెళ్ళిపోవడం అని చెప్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ అందరూ చాలా టైర్డ్ అయిపోయాం. సో మేము పార్క్కి వెళ్ళాం, దట్ ఈస్ గుండా ఫారెస్ట్ అంట. అదొక పార్క్, చాలా బాగుంది పార్క్ మాత్రం. కొంచెం అలా ఎక్స్ప్లోర్ చేసి మేము యాక్చువల్లీ లంచ్ చేయడానికి వెళ్ళాం ఇక్కడికి. బట్ ఫారెస్ట్ వాజ్ రియల్లీ గుడ్. ఇది మొత్తం డ్యామే గైస్, ఎవ్రీథింగ్ ఇస్ డ్యామ్. అడ్జస్ట్ చేసుకోండి, బికాస్ నార్మల్ కెమెరా చాలా ప్లీజ్ టైర్డ్ గైస్ యాక్చువల్లీ. సో చేయండి అనమాట, మనం వెళ్దాం. మనకి అక్కడ ఎవరో పోజ్ ఇస్తుంటే వి రికార్డెడ్ దట్. నేను రికార్డ్ చేసిన వెంటనే అతను పోజ్ ఇవ్వడం స్టాప్ చేశాడు. వాటర్ ఏం లేవు, అలా ఏం లేవు, వాటర్లే. ఓకే వాటర్లే. ఏమన్నా చెప్పా, దిస్ ఇస్ ఆల్ రియల్. విచ్ ఆల్ రియల్? ఈ పార్క్లో ఎక్కడ చూసినా వాటర్ లేవు, విచ్ ఇస్ ప్లాస్టిక్? చాలా అంటే చాలా చాలా తక్కువ వాటర్ మాత్రం. అండ్ ఫ్లవర్స్ కూడా ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉన్నాయి. కింద ఒకటే గ్రీన్, ఐ మీన్ న్యాచురల్, పైనవన్నీ ఆర్టిఫిషియల్. అండ్ ఏవో థాట్స్ రాశారు. వాటర్ చాలా తక్కువ. దానికి వెళ్ళాం కానీ ఆడ వాటర్ లేవు, అదే ప్రాబ్లం. ఉంటే మేబీ చాలా బాగుండేది. సో అలా పార్క్ని ఎక్స్ప్లోర్ చేస్తూ కొంచెం నవ్వుపిస్తూ. నా ఫేవరెట్ గాడ్ శివ. స్వచ్ఛ గార్డెన్, గార్డెన్ తప్ప స్వచ్ఛ లేదు. ఓం నమ శివాయ. నువ్వే కదా స్టాప్ చేసింది. నందనవన బృందావన. డేంజర్, ఎలక్ట్రిసిటీ, డోంట్ టచ్. డోంట్ టచ్, డోంట్ టచ్. మేబీ వాటర్ పెట్టి ఉంటే
ఇట్ వాజ్ రియలీ గుడ్, చాలా బాగా కనిపించేది. మేబీ ఎవరైనా వెళ్తారేమో అని వాటర్ పెట్టలేదేమో, బట్ వాటర్ పెట్టి ఉంటే ఇంకా హైలైట్ అయ్యేది మొత్తం పార్క్ అంతా. అండ్ నైట్ టైం ఈ పార్క్ చాలా బాగుంటుంది, మొత్తం లైట్స్తో కానీ వాటర్స్ కానీ కలర్ కలర్ లైట్స్ పెడతారు. నైట్ టైం మాత్రం పార్క్ సూపర్ ఉంటుంది. సో అలా పార్క్కి వెళ్ళి భోంచేసి వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.